రంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని జిన్నారం జంగంపేట గ్రామ రైతులు తమ భూములపై న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ జిన్నారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జంగంపేట జిన్నారం గ్రామంలోని అసైన్ భూములను జీహెచ్ఎంసీ టీజీఐఐసీకి అప్పగించిన తర్వాత సంబంధిత అధికారులు రైతులకు కేవలం 600 గజాల సర్టిఫికెట్ ఇచ్చి బాధ్యత నుంచి తప్పించుకున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు పూర్తి స్థాయిలో పరిష్కారం చూపకుండా భూమి నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ అన్యాయానికి అడ్డుకట్ట వేయాలని వారు కోరారు. రైతులకు న్యాయం జై జవాన్ జై కిసాన్. సమయంలో రైతులు తమ సమస్యలను వివరంగా వివరించి వినతి పత్రాన్ని తహసీల్దార్ కి అందించారు. దీనిపై తహసీల్దార్ జీహెచ్ఎంసీకి సంబంధించిన భూమి సమస్యను 15 రోజులలోపు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొలన్ బాలరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్ రైతుల పక్షాన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులు వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు నరసింహులు, శ్రీనివాస్, రామచందర్, దుర్గయ్య, మహేష్, వెంకటరెడ్డి, ఈశ్వరయ్య, పోచయ్య, శ్రీనివాస్, దుర్గయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. బాధాకరం, గవర్నమెంట్ సిగ్గుసేటు. మేము రైతులం బాబు, గత ప్రభుత్వంలో డెవలప్మెంట్ కావాలని చెప్పి ఈ ప్రాంతానికి కావాలని చెప్పి గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారి ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. దాని భాగంలో గవర్నమెంట్ చేంజ్ అయింది. చేంజ్ అయినంత మాత్రం జీవోలు చేంజ్ అవుతాయా? రైతులకైతే న్యాయం చేయాలి కదా. మేము ప్రాజెక్ట్ కావాలి, ప్రాంతం బాగుండాలి, తెలంగాణ బంగారు తెలంగాణ కావాలని చెప్పి మాలమూరు గ్రామాలకి ఒక ప్రాజెక్ట్ కావాలని చెప్పి ఆంక్షతోటి అప్పుడు రైతులను మెప్పించి ల్యాండ్ పూల్ కింద 600 గదాలు తీసుకోవడం జరిగింది. 600 గదాలు ఇస్తామని చెప్పి రైతులను ఒప్పించి సంతకాలు పెట్టి తీసుకున్నాం. దానికి రైతులు సానుకూలంగా ఉన్నారు. దాంట్లో భాగంలో రైతుకు ఎటువంటి పరిహారం లేకుండా, ఎటువంటి గదం భూమి రాకుండా ఇలా ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నది. ఇది న్యాయం అనిపిస్తుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దయచేసి ముఖ్యమంత్రి గారు, మీరు రైతు పక్షవాతియా లేక రైతులకు మేలు కొట్టే వాళ్ళ మీరు అది ఎమ్మడే మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దీంతో పాటు 2 సంవత్సరాలు అవుతుంది, మీరు 19 నెలలు అవుతుంది, 20 నెలలు అవుతుంది మీరు గవర్నమెంట్ వచ్చి. మేమేమనుకున్నాం, మా ప్రభుత్వం తీసుకుంది కదా, టైం కావాలేమో వాళ్ళకి అని చెప్పి టైం ఇచ్చారు. 2 సంవత్సరాలు కాబోతుంది, అయినా మీరు ఈ రోజు దాకా ఊసులేదు పలుకులేదు. రైతులు ఆందోళన చెందుతూ జంగంపేట్ 370 సర్వే నంబర్ రైతులు సుమారు 183 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ కింద రైతులు స్వచ్ఛందంగా హెచ్ఎండిఏ వారికి ఇవ్వడం జరిగింది. వారు రైతుల భూముల చుట్టుముట్టు ఫేసింగ్ వేసి కబ్జా చేసుకోవడం జరిగింది. రైతులకు 2021 నుంచి రైతులు ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ల్యాండ్ తీసుకురు కానీ రైతులకు పొజిషన్ ఇంతవరకు చూపించారు. కాబట్టి రైతుల ఆవేదన ఏంటంటే, మేము బతుకుండగానే మేము ఆ ల్యాండ్ మాకు ఇచ్చేది మేము చూసుకోవాలని రైతుల యొక్క ఆవేదన. కొంత రైతుల ఆవేదనతో కూడా మరణించిన సంఘటనలు కూడా జిన్నాలో జరిగినాయి. కాబట్టి ఈ భూముల ధర నుంచి తీసేయడం జరిగింది. రైతు బంధు లేదు, రైతు చనిపోతే రైతు భూమి కూడా వర్తించలేదు. కాబట్టి వెంటనే మా రైతులకు 180 ఎకరాలకు 100 మంది రైతులకు జిన్నారం జంగంపేట కలిపి వాళ్ళకు న్యాయం చేయాలని మేము ఎంఆర్ఓ గారికి ఇలా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. రైతులకు నేను న్యాయం చేసి 15 రోజుల్లో హెచ్ఎండిఆర్ పిలిపించి సర్వే చేస్తాను హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ విషయంలో మేము ఎంఆర్ఓ గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. ఏదేమైనా సరే రైతులకు న్యాయం జరిగే వరకు మేము ఏ పోరాటానికైనా ఏ ధర్నాకైనా సిద్దమని తెలియజేస్తూ మేము మా రైతుల పక్షాన తెలియజేస్తా ఉన్నాం. మరి గతంలో జిన్నారం జంగంపేటలో ప్రభుత్వ భూములు మరి అసైన్మెంట్ దాని అందరినీ కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మరి తీసుకొని ప్రతి ఒక్కరికి 600 గజాలు స్థలం కేటాయిస్తాం, పట్టా సర్టిఫికేట్తో సహా హెచ్ఎండీ లేఅవుట్ చేసి పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న రైతులను నిర్లక్ష్యం చేస్తూ మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఇవ్వలేకపోతా ఉంది. మరి చాలా రోజుల నుంచి నిరీక్షణ ఉన్న వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి త్వరగా
వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి ఇచ్చేసి మరి వాళ్ళకి న్యాయం ఇక్కడున్న రైతులకు న్యాయం చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం. మరి ఏదైతే ప్రభుత్వం కేటాయించిందో దాంట్లోకి వెళ్ళి మట్టి అమ్ముకోవడం జరుగుతూ ఉంది. మరి ప్రభుత్వం ఇంకా కూడా లేఅవుట్ చేయలేదు. మరి జిన్నారం జంగంపేట ప్రజలకు న్యాయం చేయాలని ఇప్పుడే ఎంఆర్ఓను కలవడం జరిగింది. మరి ఎంఆర్ఓ గారు కూడా ఒక 10 రోజులు టైం అడిగిండు. మరి ఎంఆర్ఓ గారు కూడా చేస్తారని ఒక నమ్మకం ఉంది. మాకు కూడా గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి కోర్టులో ఉన్న కేసు బొల్లారంలో మొన్ననే ఒకటి క్లియర్ చేసింది కాబట్టి ఆయనకు కొంచెం అవగాహన ఉంది, చేస్తారని నమ్మకం ఉంది. గత ఎంఆర్ఓలు కూడా అందరూ ఇదే విధంగా చెప్పి తప్పించుకొని పారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ మరి ఎంఆర్ఓ కూడా ఆ విధంగా కాకుండా మరి ఇక్కడ ఉన్న రైతులకు న్యాయం చేయాలని, న్యాయం చేస్తాడని నమ్మకంతో మరి ఈ రోజు ఉన్నాం. మరి ఒక 10 రోజులు టైం అడిగింది కాబట్టి 10 రోజుల తర్వాత ఇవ్వకపోతే దాని ప్రాసెస్ అనేది స్టార్ట్ కాకపోతే పెద్ద ఎత్తున ఇక్కడనే నిరాహార దీక్ష చేస్తాం కూడా రెడీగా ఉన్నాం అని తెలుసు.